అందరికీ నమస్కారములు. ఈ రోజు నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినీలు ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ రోజు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. మేడం హేమలత మేడం గారు, ఆర్ఎంఓ గారు, నమస్తే మేడం. మీకు ఈ రోజు వాణిశ్రీ మేడం గారి పుట్టినరోజు, అలాగే వారి పెళ్లి రోజు కూడా. వాణిశ్రీ మేడం గారి భర్త పేరు వచ్చేసి శ్రీ బద్రీనాథ్ గారు. వారి పెళ్లి రోజుకి సందర్భంగా అలాగే పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ మనం ఒక 50 స్టూల్స్ అలాగే స్నాక్స్ ఒక కేసు తీసుకొచ్చాము. అలాగే మేడం మంగమ్మ గారు, సిస్టర్ మంగమ్మ గారు, నమస్తే అండి. మీకు అంటే మాకు ఏదైనా కూడా ఒకటి సేవా కార్యక్రమంలో అవసరం ఉన్న చోట చేయడం అన్నది నాకు చాలా ఇష్టం అన్నమాట. అట్లాగే వాణిశ్రీ మేడం గారు మేము సంస్థ స్థాపించినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు, తర్వాత మేడం, వాళ్ళ మదర్ అందరూ మనకు సభ్యత్వంగా ఉంటూ ఏ చిన్న కార్యక్రమము వాళ్ళు పెళ్లి రోజులు పుట్టినరోజు వాళ్ళు ఘనంగా బయట విలాసంగా ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అవి ఏం చేసుకుంటారో నాకు చెప్పారు, చూపించారు ఫొటోస్ కూడా. అంటే అది వాళ్ళ ఇష్టము స్వతహాగా. కానీ నేను ఒక మంచి పని చేస్తున్నానంటే మాత్రం ముందుండి వాళ్ళు ఒక రోజు తర్వాత అయినా సరే మీరు సంస్థలోనే చేయండి అంటారు. అందుకు దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు. వాణిశ్రీ మేడం మీకే చెప్తున్నాను. మీరు పక్క హ్యాపీ బర్త్డే టు యూ, బిలేటెడ్ హ్యాపీ మ్యారేజ్ డే అందరికి చెప్పండి విషెస్. ఈ విధంగా నాకు సంతోషంగా ఉంది. హేమలత మేడం గారు పరిచయం అయినప్పటి నుంచి మార్చి 8 మేడం, అప్పటి నుంచి ఏ చిన్న మంచి పని మాతో చేపిస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. పౌష్టికాహారం మొన్ననే చెప్పారు మేడము, అలాగే చేసాము. అంటే మాకు తెలియనివి కొత్త సేవలు చేయిస్తున్నారు. ఇంతకుముందు హాస్పిటల్కి చైర్స్ కూడా ఒక 10-12 ప్రెగ్నెంట్స్ కూర్చోడానికి ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు స్టూల్స్ ఇస్తున్నాము. అంటే నేను అన్ని చోట్లకి రాను, నేను అందరికీ సేవ చేయలేను. వీలున్న ప్రతి ఒక్కరూ మీ వేడుక రోజులను, పుట్టినరోజులను, పెళ్లి రోజులు, ఒక రిమెంబరబుల్ డేని ఏదైనా కూడా సెలబ్రేట్ చేసుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో నీడ్ ఉంది. ఒకసారి మేడంని సంప్రదించండి, ఏదైనా సలహా తీసుకుని ఇక్కడ సేవ చేయాలి. అందరూ బాగుండాలి. మీ నిత్యసురభి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి.